హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మీకు దోశల్లోకి, ఇడ్లీలలోకి మనం చేసుకునే పల్లీ చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? వేయించుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో మీకు ఎన్ని పల్లీలు కావాలంటే అన్ని పల్లీలు వేసుకొని మంచిగా వేయించుకోండి లో ఫ్లేమ్లో. హై ఫ్లేమ్లో వేయిస్తే ఏమైందంటే మాడిపోతాయి, కానీ అవి వేగవు మంచిగా. ఓకేనండి. లో ఫ్లేమ్ అది ఎంతసేపు వేగితే అంతసేపు వేయించినాక ఒక గిన్నెలో తీసుకొని చల్లారబెట్టుకోండి. మళ్ళీ అదే వేయించుకున్న గిన్నె పెట్టుకొని అందులో శనగపప్పు, మినప్పప్పు, మనకి ఎన్ని కారానికి సరిపోతే అన్నీ పచ్చిమిర్చి అండి, మీరు తినేదాన్ని బట్టి, కొంచెం జీలకర్ర, 4 ఐటమ్స్ మంచిగా వేయించుకొని పక్కకు పెట్టుకొని చల్లారబెట్టించుకోండి. మిక్సీ గిన్నెలోకి పల్లీల పొట్టు తీసేసుకోండి. నేనైతే కొబ్బరికాయ వేసుకోవట్లేదండి. అందులోకి వెల్లుల్లిపాయలు, అల్లం, చింతపండు, మీరు కూడా ఎలా ఉందో ఇది మంచిగా ట్రై చేసి చెప్పండి. ఇందాక వేయించి పెట్టుకున్నవి అవి కూడా వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పాలి. నాకు చాలా బాగుంటుంది చట్నీ. మిక్సీ పట్టుకున్నాక ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మంచిగా పోపు పెట్టుకోవాలండి. మీకు ఒకవేళ చట్నీ ప్రాసెస్ చూసి చేయడం నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.